వాంఖేడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా సంబరాలు ఘనంగా జరిగాయి. అయితే ముగింపు వేడుకల్లో క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, డయానా ఎడుల్జీ తదితరులు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. సునీల్ గవాస్కర్ డాన్స్ చేసి అలరించాడు. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరయ్యాడు. ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్ పై రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. రోహిత్ నువ్వు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వారం రోజుల నుంచి ముంబైలోని వాంఖేడే మైదానం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం ఆ సంబరాలకు ముగింపు పలుకుతూ ఎంసీఏ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించింది. సభా వేదికపై మాజీ క్రికెటర్లు అసీనులయ్యారు. వారి కోసం స్టేజ్ పై కుర్చీలను కాస్త దూరంగా మూడు వైపులా వేశారు. రోహిత్ శర్మ వేదిక వద్దకు వచ్చేటప్పటికి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ అలాగే ఎడుల్జీ పక్కపక్కనే కూర్చోగా రవిశాస్త్రి కాస్త దూరంగా కూర్చున్నాడు. ఇక ఇంతలోనే రోహిత్ శర్మ స్టేజ్ పైకి రాగానే రవిశాస్త్రి వద్దకు వెళ్లి మీరు గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పక్కనే కూర్చోవాలంటూ కోరాడు. ఇక రవిశాస్త్రి పక్కన రోహిత్ శర్మ కూర్చున్నాడు. అంటే రవిశాస్త్రికి రోహిత్ శర్మ గౌరవం ఇస్తూ కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీపై రోహిత్ శర్మ స్పందించాడు. టీ20 ప్రపంచ కప్ ను భారత్ నెగ్గిన తర్వాత వాంఖేడే మైదానంలో భారీ ఎత్తున సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఇండియాకు తిరిగి తెప్పిస్తామంటూ రోహిత్ శర్మ చెప్పాడు. దీంతో మరోసారి 140 కోట్ల మంది ఆశలను దుబాయ్ కు తీసుకెళ్తున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. దుబాయ్ లో జట్టు వెనుక 140 కోట్ల మంది మద్దతు ఉంటుంది. మా వంతు తీవ్రంగా శ్రమించి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం. మళ్లీ వాంఖేడేకు ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకొస్తాం అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే కెరియర్ లో చివరి ఐసీసీ ట్రోఫీగా భావిస్తున్న రోహిత్ శర్మ ఘనమైన వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో ఈ ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.